హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాహుల్. తిరుపతిలో భూమ్నా అభినయ్ రెడ్డి ఒక రకంగా చెప్పాలంటే ప్రస్తుతానికి వైఎస్ఆర్సీపీ పార్టీకి ఇంకో రెబల్ నాయకుడు దొరికినట్టుగా కనిపిస్తూ ఉన్నాడు. నిన్నటికి నిన్న వైఎస్ఆర్సీపీ మహిళలతో బస్ ఎక్కి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఫ్రీ బస్ అని ఎక్కడికైనా వెళ్ళొచ్చు అంటూ వీడియోలు ప్రదర్శించి మరి కండక్టర్ కి మేము కట్టాం, చంద్రబాబు నాయుడు గారు చెప్పారు మేము టికెట్లు తీసుకోము, మమ్మల్ని తీసుకెళ్ళండి అంటూ నానా పంచాయతీ చేసినటువంటి భూమ్నా అభినయ్ రెడ్డి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారికి ఇంకో జలక్ ఇవ్వడానికి సిద్ధపడినట్టు తెలుస్తుంది. ఎందుకంటే దైవాంష్ ఎవరైతే చంద్రబాబు నాయుడు గారి మనముడు ఉన్నాడో ఆ బాబు పుట్టినరోజుకి సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానానికి పూజలు చేయించుకోవడానికి వెళ్తున్నారంటూ 2 రోజుల క్రితం బిఆర్ నాయుడు అని ఒక వ్యక్తి ఉంటాడు. TV5 బిఆర్ నాయుడు అంటే అందరికి తెలుస్తుంది. మంచి కళాకారుడు, మంచి భక్తుడు. అటువంటి బిఆర్ నాయుడు గారు తన ట్విట్టర్ హ్యాండిల్లోనే డైరెక్ట్ గా పోస్ట్ చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు 21వ తారీఖు తిరుపతి వస్తారు, వాళ్ళ మనవడి పూజలు ఇక్కడ చేయిస్తారు, అదే విధంగా వాళ్ళ ఎంత మందికి అయితే అన్నదానం పెట్టాలో అన్నదానానికి సంబంధించి 40 లక్షల రూపాయలు డొనేషన్ ఇస్తారంటూ ఆ సదరు బిఆర్ నాయుడు గారు, ఈ మాటలు నాకు రాక చెప్పట్లేదు, ఆ పాజులు మీరు ఫిల్ చేసుకోండి. సదరు బిఆర్ నాయుడు గారు ప్రకటించడం జరిగింది. ఇంతకాలం ఎంతమందో వచ్చుంటారు, ఎంతమందో విరాళాలు ఇచ్చుంటారు, కానీ ఇప్పటివరకు బిఆర్ నాయుడు ఎప్పుడు తన ట్విట్టర్ హ్యాండిల్లో ఎందుకు పోస్ట్ చేయలేదు, ఈ విషయాన్ని ఎందుకు పోస్ట్ చేశాడు అంటే మీరే అర్థం చేసుకోండి. చంద్రబాబు నాయుడు గారు అంటే బిఆర్ నాయుడు గారికి ఎంత ఇష్టమో అని. సో అటువంటి బిఆర్ నాయుడు గారు పోస్ట్ చేసిన తర్వాత మాకు తెలిసింది చంద్రబాబు నాయుడు గారు దేవాంష్ కి బర్త్డే రోజు అక్కడికి వెళ్ళి పూజలు జరిపిస్తారని. ఈ విషయంలో భూమ్నా అభినయ్ రెడ్డి ఒక నిర్ణయం తీసుకున్న. అదే రోజు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు మీరేమో మరి అందరికి ఫ్రీ బస్ ఇస్తాను, ఎవడన్నా అడిగితే చంద్రబాబు నాయుడు గారు రూల్ తీసుకెళ్ళాలి అని కండక్టర్ చెప్పండి, ఎవడు అడగరని చెప్పారు. చివరిగా మీ బస్సు ఎక్కి మమ్మల్ని తీసుకెళ్ళమంటే ఆ కండక్టర్ మా పైన కేసులు పెట్టాడు, ఇదెక్కడి న్యాయం అని అడగడానికి నేను చంద్రబాబు నాయుడు గారిని కలుస్తాను అంటూ భూమ్నా అభినయ్ రెడ్డి చెప్పడం జరిగింది. ఒక విధంగా చెప్పాలంటే భూమ్నా అభినయ్ రెడ్డి యొక్క అంతరంగం మీకు అందరికీ తెలిసి ఉంటుంది. ప్రశ్నించాలి, చొక్కా పట్టుకొని నిలబెట్టాలి, ఈ విషయం ప్రజలకి తెలియాలి అనేది తను చేస్తున్న ప్రయత్నం. తను వినూత్నంగా కొత్తగా కూటమి పార్టీ పైన కాలు పెట్టి తొక్కుతూ ఉన్నాడు. సో అదే క్రమంలో ఈరోజు భూమ్నా అభినయ్ రెడ్డి ప్రయత్నంలో ఉండగా పోలీసులు వచ్చి వారిని అరెస్ట్ చేయడం జరిగింది. ఎందుకు? ఆ కండక్టర్ పెట్టిన కేసు పైన అరెస్ట్ చేయడానికి వచ్చారంట. అయితే అక్కడ చేరిన వారంతా ఒక మాట మీదకి వచ్చారు, పోలీసుల కేసులకు మేము లొంగం, ఎటువంటి వాటికి భయపడం, మేము ప్రశ్నిస్తాం, మాకు జరిగింది అన్యాయం, ఇచ్చిన సూపర్ 6 హామీల్లో ఫ్రీ బస్ అనేది ఉంది, చంద్రబాబు నాయుడు గారే తన మాటల ద్వారా మాకు చెప్పాడు కాబట్టి మేము అడగాలి అని అంటూ భూమ్నా అభినయ్ రెడ్డి తన వంతు ధర్మాన్ని తనం చేస్తున్నా అంటూ చెప్పడం జరుగుతుంది. ఒక విధంగా చెప్పాలంటే కూటమికి తిరుపతిలో ముగుళ్ళ తయారవుతున్నాడు భూమ్నా అభినయ్ రెడ్డి. ప్రతిసారి ప్రతి విషయంలో తన వంతుగా ఎంతైతే పోరాడాలో అంత పోరాడుతూనే ఉన్నారు. లాస్ట్ టైం జరిగిన డిప్యూటీ మేయర్ ఎలక్షన్స్ లో కూడా భూమ్నా అభినయ్ రెడ్డి పాత్ర చాలా ఎక్కువ. పోలీస్ స్టేషన్ కాదు, అర్ధరాత్రి హోటల్స్ కాదు, ఎక్కడికంటే అక్కడికి తిరిగి తన క్యాడర్ ని కాపాడుకోవడంలో భూమ్నా అభినయ్ రెడ్డి తన పాత్రని అద్భుతంగా పోషించారు. ఇటువంటి ఎగ్జాంపుల్ వైఎస్ఆర్సీపీ పార్టీకి కావాల్సింది. ఇటువంటి వారినే జగన్మోహన్ రెడ్డి గారు కూడా పక్కన పెట్టుకుని ఫైట్ చేస్తూ ఉంటారు. అందుట్లో భాగంగానే భూమ్నా అభినయ్ రెడ్డి కూడా ఏ మాత్రం తగ్గకుండా కూటమికి చుక్కలు చూపిస్తూనే ఉన్నారు. మీరేమంటారు? చంద్రబాబు నాయుడు గారిని కలిసి ఫ్రీ బస్ పైన జరిగినటువంటి తప్పుని ఆయన చర్చించి కంప్లైంట్ చేయడం తప్పంటారా? మీరేమంటారు? మరి అటువంటిప్పుడు అన్ని వాగ్దానాలు ఇచ్చి అంత షూరిగా మాట్లాడినప్పుడు చంద్రబాబు గారిని ఏమనాలి? ప్రజలు నిర్ణయించాలి.
ఎందుకంటే ప్రజలకు కదా వాగ్దానాలు ఇచ్చింది, ప్రజలను కదా మాయ మాటలు చేసి చెప్పి మభ్యపెట్టింది. ఇప్పుడు ప్రజలే కదా బస్ ఎక్కి ప్రయాణించడానికి ట్రై చేసింది. ఆ ప్రజల పక్షంగానే కదా ప్రజాప్రతినిధులు మాట్లాడుతుంది. అటువంటప్పుడు వాళ్ళని అరెస్ట్ చేయవలసిన అవసరం ఏంటి? రాష్ట్ర నాయకుడు టీడీపీ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. దాన్ని ప్రశ్నించాలి, అడగాలి, ఎప్పుడు ఇస్తారో తెలుసుకోవాలి. అందుట్లో తప్పే ఉంది. దానికి అరెస్టులు చేస్తున్నారంటే ఇవ్వరా ఫ్రీ బస్సు? మహిళలను మోసం చేస్తున్నారా? మరి అటువంటప్పుడు ఇంత మాయ మాటలు చెప్పిన వ్యక్తిని నిజంగా 420 అని కేసు పెట్టి జైల్లో వేయొచ్చా? ఒక ముఖ్యమంత్రి పైన అటువంటి కేసులు పెట్టే అవకాశాలు ఉన్నాయా? ఆలోచించి చెప్పాలని మనసారా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ అప్. థ్యాంక్ యూ సో మచ్.